హనుమాన్ మూవీ దేశవ్యాప్తంగా ఎంతో పెద్ద హిట్గా నిలిచిందో మనందరికీ తెలుసు. ఈ మూవీతో తన సత్తా ఏమిటో చూపించాడు ప్రశాంత్ వర్మ. తీసింది 3 సినిమాలైనా ఇప్పుడు ఆయన పేరు దేశవ్యాప్తంగా వినిపిస్తుంది. ఇప్పుడు ఆయన హనుమాన్ సినిమాకు సీక్వెల్గా తీసే పనిలో బిజీగా ఉన్నారు. ఇప్పటికే జై హనుమాన్ సినిమా పనులు మొదలుపెట్టినట్లు చెప్పిన ప్రశాంత్ తాజాగా జై హనుమాన్ హీరో ఎవరో చెప్పేశారు. అది ఎవరో తెలుసుకునే ముందు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అయితే ఈ సినిమాలో హనుమంతుడిగా కనిపించేది ఎవరంటూ అభిమానుల్లో చర్చ మొదలైంది. ఇక మొదట హనుమాన్ చిత్రంలో ఆ కళ్ళను చూసి చిరంజీవి అన్నారు. ఆ తర్వాత సినిమా చూసి రానా హనుమంతుడిగా, రాముడిగా రామ్ చరణ్ అంటూ వార్తలు వచ్చాయి. ఇక రానా హనుమంతుడిగా ఉండబోతున్నట్లు దాదాపు కన్ఫర్మ్ అన్నట్టు వార్తలు రాగా, ఇప్పుడు ఆ క్యారెక్టర్పై ప్రశాంత్ వర్మ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇక జై హనుమాన్లో హనుమంతుడిగా బాలీవుడ్ హీరోను తీసుకుంటారట. ఇందుకు సంబంధించినటువంటి బాలీవుడ్ హీరోల నుంచి ఆడిషన్స్ కూడా చేస్తున్నట్లు వెల్లడించాడు. అయితే ఆ బాలీవుడ్ హీరో ఎవరా అంటూ నెటిజన్స్ సెర్చ్ చేస్తూ ఉన్నారు. ఇక రీసెంట్గా జై హనుమాన్కు సంబంధించినటువంటి స్క్రిప్ట్ వర్క్ కూడా ఫినిష్ చేశారు. మరి చూద్దాం ఈ జై హనుమాన్ మూవీలో ఆ క్యారెక్టర్ని ఎవరు చేస్తారు అనేది. ఇక ఈ మూవీ కోసం ఎంతమంది వెయిట్ చేస్తున్నారు కింద కామెంట్ రూపంలో నాకు తెలియచేయండి. ఎట్ ద సేమ్ టైం ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్టయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి.